ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బీసీ రిజర్వేషన్లు 42% పెంపు బిల్లుకు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ప్రాంతం కోర్ తెలంగాణగా, ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ వరకు అర్బన్ తెలంగాణగా, మిగతా ప్రాంతమంతా రూరల్ తెలంగాణగా నిర్ణయించారు. ట్రిపుల్ కు 2 కిలోమీటర్ల బఫర్తో ఫ్యూచర్ సిటీ బోర్డుకు కేబినెట్ ఆమోదం చెప్పింది. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ కోసం 90 పోస్టులకు ఆమోదం తెలిపింది కేబినెట్. 11 జిల్లాల్లో 104 మండలాలు, 1355 గ్రామాలతో హెచ్ఎండిఏ పరిధిని విస్తరించామన్నారు మంత్రి పొంగులేటి. 332 రెవెన్యూ గ్రామాలు ఈ పరిధిలోకి రాబోతున్నట్లు చెప్పారు. యాదగిరిగుట్ట బోర్డుకు సైతం కేబినెట్ ఆమోదం చెప్పిందన్నారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్, తెలంగాణ టూరిజం పాలసీకి మంత్రివర్గం ఆమోదం చెప్పింది. గ్రామ పరిపాలన కోసం ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమించాలని నిర్ణయించింది. గతంలో బీఆర్ఓ, బీఆర్ఏలుగా పనిచేసిన వారికి జీపీఏగా అవకాశం ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాయకుంటలో 100 పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రి, పారాలింపిక్స్ పథక విజేత దీప్తికి ప్రభుత్వ ఉద్యోగం, కొత్త రెవెన్యూ డివిజన్, మండలాల్లో 361 పోస్టుల మంజూరును కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం రేవంత్. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలపై సమీక్షించారు. ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇవాళ మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం. ఓ ఛానల్ కాంక్లేవ్ ప్రసంగం తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చిస్తారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు జనసేన నేత నాగబాబు. అందుకు కావాల్సిన నామినేషన్ పత్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు పార్టీ నేతలు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఇప్పటికే 10 మంది సంతకాలు చేశారు. ఇవాళ అనుచరులతో కలిసి నాగబాబు నామినేషన్ దాఖలు చేస్తారు. వైఎస్ వివేక హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగన్న మృతిపై విచారణ చేపట్టామన్నారు ఎస్పీ అశోక్ కుమార్. రంగన్న మృతి అనుమానాస్పదంగా ఉన్నట్టు చెప్పారు. సహజ మరణమా లేక ఇంకేదైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. గతంలో కూడా ఈ కేసులో సాక్షులుగా ఉన్న 4 చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. మరణాలపై దర్యాప్తు కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు బీటెక్ రవి. ఆ మరణాల వెనుక ఏదో జరుగుతోందంటూ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో వివేకాను చంపి గుండెపోటుగా చిత్రీకరించిన సంగతి గుర్తు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 6 చనిపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. కార్మికులకు సేవలందించే ఈపీఎఫ్ఓ దేవాలయంతో సమానమన్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. భవిష్యత్తులో కార్యాలయాలకు రాకుండా ఈపీఎఫ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అందుకు డిజిటల్ వినియోగం మరింత పెంచుతామన్నారు. దేశంలోనే అత్యధిక నిధులున్న సంస్థ ఈపీఎఫ్ఓ ఒక్కటే అన్నారు మంత్రి. హైదరాబాద్ లో ఈపీఎఫ్ఓ జోనల్ ఆఫీస్ ను ప్రారంభించి మాట్లాడారు ఆయన. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ టి కిషోర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల మండలం విజయపురం పరిధిలో చిన్నాంజీ అనే వ్యక్తిపై దాడి చేసి కారును ధ్వంసం చేసిన కేసులో కిషోర్ తో పాటు అతడి సోదరుడు శ్రీకాంత్ కు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షల అనంతరం అన్నదమ్ములను నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. నిద్రమాత్రలు మింగిన సింగర్ కల్పన క్రమంగా కోలుకుంటున్నారు. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడ్డట్టు చెబుతున్నారు వైద్యులు. ఇవాళ ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. కల్పన విషయంలో పోలీసులు జనరల్ డైరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు 14వ రోజుకు చేరాయి. రెస్క్యూ ఆపరేషన్లోకి కేరళ పోలీస్ జాగిలాలను దించారు. మట్టి లోతుల్లో కూరుకుపోయిన మానవ అవశేషాలను గుర్తించడం ఈ జాగిలాల ప్రత్యేకతగా చెప్తున్నారు. సహాయక చర్యలను డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ అరవింద్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో 10th పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ వెబ్సైట్ లో పెడుతోంది విద్యాశాఖ. అనంతరం హాల్ టికెట్లను పాఠశాలలకు పంపుతామని చెప్తున్నారు విద్యాశాఖ అధికారి కృష్ణారావు. పలు కారణాలతో పాఠశాలలు హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే ప్రభుత్వ వెబ్సైట్ నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 4,97,000 మంది హాజరవుతారని చెప్పారు. బంగారంపై రుణాలు పొందే నిబంధనలు ఆర్బీఐ కఠినతరం చేసింది. ఈ రుణాలపై బ్యాంకులకు కీలక సూచనలు జారీ చేసింది. బంగారంపై రుణాలు ఎందుకు తీసుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించింది. ఆ నిధులను ఏదైనా విరుద్ధ ప్రయోజనాల కోసం వాడుతున్నారా అనే అంశంపై క్లారిటీ ఉండాలని చెప్పింది. లోన్ కోసం వచ్చిన వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించింది.
హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,080 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,490 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర మరోసారి 1,00,000 మార్కు దిశగా సాగుతోంది. ప్రస్తుతం 99,800 రూపాయలకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి బృందావన్ కాలనీలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. యువతి తన ప్రేమను కాదనడంతో ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి రచ్చ చేశాడు. పెళ్లి చేసుకోవాలని సతాయించాడు. పెళ్లి చేసుకోకుంటే బిల్డింగ్ పై నుంచి దూకుతానంటూ హంగామా చేశాడు. స్థానికుల సమాచారంతో యువకుడిని పట్టుకుని ఆసుపత్రికి పంపించారు పోలీసులు. జగిత్యాల జిల్లా జోగినపల్లి శివారులో ఒక జూదం కేంద్రంపై పోలీసులు దాడి చేసి 23,000 నగదు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 8 మందిలో 7 సెల్ ఫోన్లను తిరిగి ఇచ్చేశారు. శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్ ఫోన్ మాత్రం ఇవ్వకుండా సతాయించాడు ఎస్ఐ శంకరయ్య. సెల్ ఫోన్ ఇవ్వాలంటే 5,000 లంచం కావాలని డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఎస్ఐ శంకరయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శంషాబాద్ ఎక్సైజ్ గంజాయి రవాణాపై ఫోకస్ చేశారు. డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో చందానగర్, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో 3 కిలోల గంజాయితో పాటు 7.5 గ్రాముల హెరాయిన్ ని గుర్తించారు. గంజాయి సప్లై చేస్తున్న బీహార్ కు చెందిన నరేష్, బెంగాల్ కు చెందిన హెరాయిన్ పెడ్లర్ విశ్వాస్ ను అదుపులోకి తీసుకున్నారు. 10th పరీక్షల నేపథ్యంలో శ్రీకాకుళంలో విద్యార్థులు భగవంతుడి ఆశీస్సుల కోసం తరలివచ్చారు. విజయ గణపతి ఆలయంలో సహస్ర కళాలతో పూజలు చేశారు. పరీక్షల వేళ ఈ ఆలయంలో సహస్ర కళముల పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా 1008 పెన్నులతో విద్యార్థుల గోత్రనామాలతో వినాయకుడికి పూజ చేశారు అర్చకులు. అనంతరం పరీక్ష రాసే విద్యార్థులకు ఆ పెన్నులను అందజేశారు. సనాతన ధర్మ నిర్మూలన అంశంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై ఇక తమ అనుమతి లేకుండా ఎటువంటి కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లకు సంబంధించి కోర్టుల్లో వ్యక్తిగత హాజరు నుంచి ఇచ్చిన మినహాయింపును అత్యున్నత న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 28న జరుగుతుంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ లండన్ పర్యటనలో సెక్యూరిటీ ఉల్లంఘనపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. దౌత్యపరమైన బాధ్యతలు నెరవేర్చాలని, విదేశీ నాయకుల భద్రతను విస్మరించొద్దని బ్రిటన్ కు సూచించింది. జయశంకర్ పాల్గొన్న ఒక సమావేశం దగ్గర కొంతమంది ఖలిస్తానీ అనుకూలులు భారత జాతీయ పతాకాన్ని చించే ప్రయత్నం చేశారు. మెటల్, ఆయిల్, గ్యాస్, ఫార్మా షేర్లలో భారీగా కొనుగోళ్లు జరగడంతో మార్కెట్లు లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 610 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ కీలకమైన 74,000 పాయింట్లు దాటి 74,340 దగ్గర స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 207 పాయింట్లు పెరిగి 22,545 పాయింట్లకు చేరింది. ప్రధాని మోదీ అలా ఉత్తరాఖండ్ లో గంగామాతకు పూజలు చేశారో లేదో ఇటు కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. గంగానది శుద్ధి పేరుతో మోసం చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. గంగను శుద్ధి చేస్తామన్న మాటను మోదీ మర్చిపోయారని విమర్శించారు. 11 ఏళ్ల క్రితం చేపట్టిన నమామి గంగే పథకం మనుగడను ఖర్గే ప్రశ్నించారు. ముంబై పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడి మురికివాడ ధారావిని సందర్శించారు. అక్కడున్న తోలు తయారీ కేంద్రాలను పరిశీలించారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాత్రికి రాహుల్ గాంధీ ముంబైలోనే ఉన్న ఇవాళ అహ్మదాబాద్ కు వెళ్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా దండకారణ్యంలో మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించారు. బస్తర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లకు కారణమైన తోడ్మా, కోయిల్బెడా గ్రామానికి చెందిన 8 కుటుంబాలను గుర్తించి గ్రామ బహిష్కరణకు తీర్మానించారు. దీంతో ఆ 8 కుటుంబాలు మరో ప్రాంతానికి వెళ్లిపోయాయి. నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కు చెందిన టెర్రరిస్ట్ లాజర్ మసీహా యూపీలో పోలీసులకు చిక్కాడు. యూపీలోని కౌశాంబి జిల్లాలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, పంజాబ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో దొరికాడు. ప్రయాగ్రాజ్ లో జరిగిన కుంభమేళాలో భారీ దాడికి ఇతను ప్రయత్నించినట్లు తెలుస్తోంది. త్రిభాషా సిద్ధాంతానికి అనుకూలంగా సంతకాల సేకరణ ప్రచారం చేపట్టిన మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత తమిళిసైను చెన్నైలో పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు మరో భాష నేర్చుకుంటే వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని డీఎంకే సర్కార్ను తమిళిసై ప్రశ్నించారు. మహారాష్ట్ర భాష మరాఠీ అని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర సంస్కృతి గుర్తింపులో మరాఠీ ఒక భాగమని తెలిపారు. ఆ భాష నేర్చుకునే బాధ్యత ఇక్కడుండే ప్రతి పౌరుడిపై ఉందన్నారు.
భాష విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్ఎస్ఎస్ నేత భయాజీ జోషి అన్నారు. ముంబైకి వచ్చే ప్రతి వ్యక్తి మరాఠీ తెలుసుకోవడం, రాయడం, చదవడం, మాట్లాడడం నేర్చుకుంటే మంచిదని సూచించారు. తన మాతృభాష మరాఠీ అని భయాజీ జోషి స్పష్టం చేశారు. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి అద్దరిపోయే లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో జాన్వీ క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని చెప్పారు దర్శక నిర్మాతలు. ఆస్ట్రేలియాతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ విరామంలో టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమి నీళ్లు, ఎనర్జీ డ్రింక్ తాగడంపై ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి. రంజాన్ మాసంలో రోజా పాటించకుండా షమి పెద్ద పాపం చేశాడని జమాత్ సంస్థ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.